నమస్కారం. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా. రాయిగా మారిన అహల్య కథ. మౌద్గల్య మహర్షి కూతురు, అదేవిధంగా గౌతమ మహర్షి భార్య అహల్య అతిలోక సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి బ్రహ్మదేవుడే అచ్చరు పొందాడట. అటువంటి సౌందర్య రాశి సమీపానికి తన భర్త రూపంలో ఇంద్రుడు వచ్చాడు. ఆ విషయం తెలుసుకునే లోపల ఆమె మోహానికి వివశురాలైంది. ఫలితంగా శీలాన్ని కోల్పోయింది. తదనంతరం గౌతమ మహర్షి యొక్క శాపానికి గురై రాయిగా మారింది. రాయిగా మారే ముందట అహల్య దుఃఖించిందంట. తన భర్త ఏ విధంగా జీవిస్తాడో, తనను వదిలి కుటుంబాన్ని వదులుకొని ఎలా జీవిస్తాడో అని బాధపడిందట. దానితో ఆమె యొక్క పాప ఫలితం అనేది తొలగిపోయిందన్నమాట. తదనంతర కాలంలో ఆమె శ్రీరామచంద్రుని యొక్క పాదధూళి చేత తిరిగి స్త్రీగా మారింది. అప్పుడు గౌతమ మహర్షి వచ్చి ఆమెను తీసుకొని వెళ్తాడు. కానీ కోల్పోయిన జీవితాన్ని, తన భర్త అనుభవించిన దుఃఖాన్ని, అంటే తనను వదిలేసిన కాలంలో తన భర్త అనుభవించిన దుఃఖాన్ని తలుచుకొని ఎంతో వచ్చిందట అహల్య. అహల్య కూడా అతి పవిత్రమైనటువంటి ఒక పతివ్రత శిరోమణి అనే చెప్పాలి. ధన్యవాదాలు.